ఎందుకీ ద్వేషం, యేసయ్యపై ఎందుకీ పగ? లోక పాపము మోసిన దేవునిపై ఎందుకీ నింద? ఎవరికి ఆయన అన్యాయం చేయలేదే, ఎవరికి ఆయన అపకారం తలపెట్టలేదే. మరి ఎందుకు ఆయనను ద్వేషిస్తున్నారు? ఎందుకు ఆయన ప్రేమను కాదంటున్నారు? ప్రాణమే ఇచ్చిన త్యాగమూర్తి ఆయన, పాపినైనా ప్రేమించే కరుణామూర్తి ఆయన. నిజమే కదా ఆయనలో ఏ దోషం లేదుగా, నిజమే కదా ఆయన ప్రేమకు సాటి లేదుగా. లోకపు అక్రమాలను అడ్డుకున్నందుక మీకీ ద్వేషం, పాపపు ఊబిలో ఉన్న వారిని బయటకు రమ్మన్నందుక ఈ రోషం. మద్యానికి మత్తుకు బానిసలైన వారిని మార్చినందుక, విచ్చలవిడితనానికి స్వస్తి పలికి మనిషిగా బ్రతకమన్నందుక, చెడు మార్గాన్ని వదలమంటే ఎందుకంత కోపం? సత్యం చెబితే ఎందుకు మీకు ఆయనపై పగ? నిజమే కదా ఆయనలో ఏ దోషం లేదుగా, నిజమే కదా ఆయన ప్రేమకు సాటి లేదుగా. గడ్డపై పుట్టలేదని ఆయనపై ఇంత ద్వేషమా? పరాయి దేశపు దైవమంటూ చూపించే నీచమైన కోపమా? గాలికి ఏ దేశముంటుంది, వెలుగుకి ఏ కులముంటుంది, ప్రేమకు ఏ సరిహద్దు ఉంటుంది, దేవునికి ఏ ప్రాంతం ఉంటుంది? సృష్టికర్తకు దేశం అంటగడతారా? లోకరక్షకునికి ప్రాంతీయ ముద్ర వేస్తారా? నిజమే కదా ఆయనలో ఏ దోషం లేదుగా, నిజమే కదా ఆయన ప్రేమకు సాటి లేదుగా. మీరు ఎంత ద్వేషించినా ఆయన ప్రేమ ఆగేదే లేదు, ఎన్ని అడ్డుకట్టలు వేసినా ఆయన ప్రవాహం నిలిచేదే లేదు. ఖండాలు దాటి దేశాలు దాటి హృదయాలను గెలుస్తోంది, ప్రపంచమంతా ఆయన నామమే ప్రతిధ్వనిస్తోంది. తగ్గిస్తున్న కొద్దీ ఆయన రాజ్యము పెరుగుతూనే ఉంది, ప్రతి జాతి ప్రతి భాష ఆయననే దైవమని మొక్కుతోంది. యేసయ్య ప్రేమ జైత్ర యాత్రను ఎవరు ఆపలేరు. నిజమే కదా యేసయ్యే
మానవజాతి రక్షకుడు.